ఇష్టమైన సేమియా పాయసం చేసి చూపిస్తున్నాను. చూడండి నేను ఎలా చేసుకుంటానో. ముందుగా కడాయి ఆన్ చేసుకున్నానండి. స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకున్నాను. నీళ్ళు వేడి చేశాను. 1 కప్పు సేమియా తీసుకుంటున్నాను. ఇందులోనే 1/2 కప్పు సగ్గుబియ్యం తీసుకున్నానండి. ఈ 2 కలిపి నీళ్ళు వేయిద్దాం. మా నాన్నకు నేను చేసే పాయసం అంటే చాలా ఇష్టం అండి. సేమియా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు నెయ్యిలో ఫ్రై చేసుకుందామండి. మంట సిమ్లోనే పెట్టుకోండి. చూడండి సేమియా రంగు మారింది కదా. ఇప్పుడు దీంట్లో వాటర్ యాడ్ చేసుకుందాం మనం. ఒక కప్పు సేమియా తీసుకున్నాం కనుక దీంట్లో 3 కప్పుల వాటర్ యాడ్ చేశానండి. ఇక్కడ నేను నీళ్ళలోనే సేమియా ఉడకనియండి. చక్కెర వేస్తే గిన సేమియా సరిగా ఉడకదు. సేమియా ఉడికాక మనం చక్కెర వేసుకుందాం. చూడండి సేమియా ఉడికింది ఆల్మోస్ట్గా. ఇంకాసేపు ఉడికించుకుందాము. మూత పెట్టి ఇలాగే సన్న మంట మీద ఉడికించుకుందాము. చూడండి మన సేమియా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో చక్కెర యాడ్ చేసుకుందాం. కప్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నాము. 2 కప్స్ ఆఫ్ షుగర్ తీసుకున్నాము. చూడండి మన సేమియా ఉడికిపోయాయి. నేను ఇక్కడ జీడిపప్పు వేయించుకోవడానికి చిన్న ప్యాన్ పెట్టుకున్నాను. దీంట్లోనే కొంచెం నెయ్యి చూడండి ఎలా ఉందో. మొన్న మీకు చూపించాను కదా నేను. చూడండి ఎంత రవ్వలుగా ఉందో. నెయ్యి వేసుకుంటున్నాను. నేను నెయ్యి చేసుకున్న వీడియో కనుక మీరు చూడనట్లయితే లింక్ ఇస్తానండి డిస్క్రిప్షన్ బాక్స్లో. ఒకసారి చూడండి. కొంచెం కొబ్బరి కూడా యాడ్ చేసుకోండి.
దీన్ని ఇప్పుడు మన పాయసంలో వేసేసుకుందాం. చూడండి, మన పాయసం రెడీ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్గా మనం చేయాల్సింది ఏంటంటే స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత పాలు పోసుకుందాం. స్టవ్ ఆఫ్ చేశాను ఇక్కడ నేను. ఇక్కడ 3 కప్పులు పోసుకుంటున్నానండి పాలు. మీ ఇష్టం, మీరు ఎంత కావాలంటే అన్ని పోసుకోవచ్చు. షుగర్ కూడా నేను మా ఇంట్లో ఎక్కువ తింటారు కనుక 2 కప్పులు యాడ్ చేశాను. మీ ఇష్టం, మీ టేస్ట్ తగ్గట్టు షుగర్ వేసుకోండి. అయిపోయిందండి సేమియా పాయసం. చూడండి, ఇది చల్లారాక గట్టిగా అవుతుందండి, మరి నీళ్ళలో ఉంది అనుకోవద్దు. ఇదిగోండి, మీకు చల్లారిన తర్వాత చూపిస్తాను. చూడండి, మన పాయసం తయారైపోయింది. చూడండి, చిక్కగా అయిపోయింది. ఇప్పుడు మీకు సర్వింగ్ బౌల్ వేసి చూపిస్తాను. చూడండి, సేమియా పాయసం తయారైపోయింది. చూసారు కదండి, పాయసము ఎలా చేశానో చూసారు కదా. మీరు కూడా ఒకసారి నేను చేసిన విధంగా ట్రై చేసి చూడండి. మా నాన్నగారికి ఎంతో ఇష్టమైన పాయసం, నేను చేసే పాయసం అంటే ఆయన చాలా ఇష్టం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.